జగ్గయ్యపేట పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జయంతి వేడుకలలో జగ్గయ్యపేట నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్తోనే రాజకీయ చైతన్యం, ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. పేదవారి ఆకలి తీర్చిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. ఎన్టీఆర్తోనే రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం. పేదవాడి ఆకలి తీర్చిన వ్యక్తి ఎన్టీఆర్. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం వ్యక్తి ఆయన ఎన్టీఆర్ రామారావు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం ₹2 పథకం తీసుకువచ్చారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కూడు, గుడ్డ అనే 3 విధానాలతో ముందుకు సాగారన్నారు. సంక్షేమానికి మారుపేరుగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. ఎన్టీఆర్కు మరణం లేదని, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తుకు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.